సీతారాంబాగ్ ఆలయం నుంచి శ్రీరాముడి శోభాయాత్ర ప్రారంభమైంది. లక్షలాది మంది రామభక్తులు తరలివచ్చారు. కోటిలోని హనుమాన్ వ్యాయామశాల మైదానం వరకు శోభాయాత్ర కొనసాగనుంది. దాదాపు 15 గంటల పాటు కొనసాగనున్న ఈ శోభాయాత్రకు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాన ఊరేగింపు సీతారాంబాగ్ ఆలయం నుంచి బోయిగూడ కమాన్, జాలి హనుమాన్, మంగళహాట్ రోడ్, పురానాపూల్, గాంధీ విగ్రహం, దూల్పేట్, చూడి బజార్, బేగం బజార్, జుమరాద్ బజార్, బేగం బజార్, గౌలిగూడ, సుల్తాన్ బజార్, కోటి మీదుగా శోభాయాత్ర జరగనుంది. ఊరేగింపు ఉన్న రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. సీతారాంబాగ్ ఆలయం నుంచి శ్రీరాముడి శోభాయాత్ర ప్రారంభమైంది. లక్షలాది మంది రామభక్తులు తరలివచ్చారు. కోటిలోని హనుమాన్ వ్యాయామశాల మైదానం వరకు శోభాయాత్ర కొనసాగనుంది. దాదాపు 15 గంటల పాటు కొనసాగనున్న ఈ శోభాయాత్రకు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాన ఊరేగింపు సీతారాంబాగ్ ఆలయం నుంచి బోయిగూడ కమాన్, జాలి హనుమాన్, మంగళహాట్ రోడ్, పురానాపూల్, గాంధీ విగ్రహం, దూల్పేట్, చూడి బజార్, బేగం బజార్, జుమరాద్ బజార్, బేగం బజార్, గౌలిగూడ, సుల్తాన్ బజార్, కోటి మీదుగా శోభాయాత్ర జరగనుంది. ఊరేగింపు ఉన్న రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. శోభాయాత్రకు సంబంధించి మరింత సమాచారం అజయ్ అందిస్తారు. అజయ్, ఓవర్ టు యు. హైదరాబాద్ నగరంలో శ్రీరామనవమి శోభయాత్ర ప్రారంభమైంది. ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా శ్రీరామనవమి రోజున ఇటు సీతారాంబాగ్లో సీతారాముల కళ్యాణ మహోత్సవం ముగిసిన తర్వాత సీతారాంబాగ్ నుండి శోభయాత్ర ప్రారంభమవుతుంది. ప్రస్తుతం మనం మంగళహాట్ ఏరియాలో ఉన్నాం. సీతారాంబాగ్లో సీతారాముల కళ్యాణ మహోత్సవం పూర్తయిపోయిన తర్వాత ఇక్కడికి మంగళహాట్ మీదుగా శోభయాత్ర సాగుతుంది. సో మంగళహాట్లోనే రాజాసింగ్ సంబంధించిన శోభయాత్ర కూడా ఇక్కడ చేరుకుంటుంది. సో ప్రస్తుతానికి సీతారాంబాగ్ ఈ శోభయాత్ర ప్రారంభమైపోయింది. రాజాసింగ్ సంబంధించిన శోభయాత్ర కూడా ప్రారంభమైంది. మరి కాసేపట్లోనే 2 శోభయాత్రలు కలిసి కూడా వెళ్ళనున్నాయి. సో మొత్తానికి శ్రీరామనవమి శోభయాత్ర సందర్భంగా భారీ బందోబస్తుని పోలీసులు కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ నిఘాను పటిష్టం చేశారు. ఎక్కడ ఎలాంటి అనుకోని ఘటనలు చోటు చేసుకోకుండా పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే శోభయాత్ర జరిగే ఏరియాస్ మొత్తంలో కూడా పోలీసులు ఎక్కడికక్కడ క్లీన్ వాచింగ్ ఉంచడంతో పాటు కొన్ని సమస్యాత్మకమైన పాయింట్స్ని కూడా గుర్తించారు. అక్కడ పికెట్స్ ఏర్పాటు చేశారు. అనుమానితులు ఎవరైతే ఉంటారో వాళ్ళను కూడా ఎప్పటికప్పుడు పోలీసులు ఐడెంటిఫై చేస్తున్న పరిస్థితి. సో వేల సంఖ్యలో కూడా ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా వేల సంఖ్యలో శ్రీరామనవమి శోభయాత్రలో ఇటు రామ భక్తులు పాల్గొంటున్న పరిస్థితి హైదరాబాద్ వీధిన కూడా జై శ్రీరామ్ అనే నామస్మరణ ఈరోజు వినబడుతుంది. సో ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాము. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా శ్రీరామనవమి శోభయాత్రలో పాల్గొంటున్న పరిస్థితి. శ్రీరామనవమి శోభయాత్ర సందర్భంగా పోలీసులు పటిష్టమైన బందోబస్తు, లా అండ్ ఆర్డర్తో పాటు టాస్క్ ఫోర్స్, ఇతర స్పెషల్ టీమ్స్ కూడా రంగంలోకి దిగాయి. ఎక్కడ ఎలాంటి ఘటనలు అనుకోని ఘటనలు చోటు చేసుకోకుండా పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటున్న పరిస్థితి. ప్రస్తుతం మనం మంగళహాట్ సంబంధించి మంగళహాట్ పోలీస్ స్టేషన్ మెయిన్ రోడ్ వద్ద పరిస్థితి చూస్తున్నాము. శోభయాత్ర వీక్షించడానికి వేలాదిగా కూడా ఇటు రామభక్తులు నగరవాసులు వస్తున్న నేపథ్యంలో పోలీసులు పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటున్న పరిస్థితి. ముఖ్యంగా ఎన్నికల కోడ్ కూడా అమల్లో ఉంది కాబట్టి కొన్ని ఏదైతే స్పెషల్ ఏర్పాట్లు కూడా శోభయాత్రకు సంబంధించి పోలీసులు చేశారు. ప్రస్తుతం ఆ లా అండ్ ఆర్డర్ టాస్క్ ఫోర్స్
చేసిన పోలీసులు ఎక్కడికక్కడ అంటే మెయిన్గా వాహనాలు ఇతర వాహనాలను కూడా అనుమతించని పరిస్థితి, కేవలము కొన్ని వాహనాలని మాత్రమే ఈ రూట్స్లో అనుమతిస్తున్నారు. ఇప్పటికే ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు పోలీసులు. పూర్తి స్థాయిలో ఇప్పటికే ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయనేది ఒక అడ్వైజరీ నోట్ కూడా రిలీజ్ చేశారు. కాబట్టి శోభాయాత్ర జరిగే ఏరియాస్ ఏదైతే ఉంటాయో అక్కడ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. సో ఆ రూట్స్ కాకుండా ఆల్టర్నేట్ రూట్స్ ఎంచుకొని ప్రయాణాలు సాగించాలనేది పోలీసులు చెప్తున్నారు. ముఖ్యంగా ఇటు లా అండ్ ఆర్డర్ టాస్క్ ఫోర్స్తో పాటు కొన్ని స్పెషల్ టీమ్స్, దాంతోపాటు ఇతర బలగాలన్నీ కూడా మోహరించాయి. ఎక్కడ ఎలాంటి అనుకోని ఘటనలు చోటు చేసుకోకుండా, ఎందుకంటే లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది ఏర్పడితే, లా అండ్ ఆర్డర్కి విఘాతం ఏర్పడితే ఖచ్చితంగా దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. కాబట్టి ఎక్కడ లా అండ్ ఆర్డర్ సంబంధించి ఇబ్బందులు లేకుండా, లా అండ్ ఆర్డర్కి ఎక్కడ ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటున్నారు. సో శోభాయాత్ర, శ్రీరామనవమి శోభాయాత్ర హైదరాబాద్ నగరంలో కొనసాగుతుంది. సో ఇప్పుడు సీతారాంబాగ్ నుండి శోభయాత్ర కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. సో సీతారాంబాగ్ నుండి ప్రారంభమైన శోభయాత్ర కోటి వ్యాయామశాలలో ముగుస్తుంది. కోటి వ్యాయామశాలలో ఒక సభను ఏర్పాటు చేసి అక్కడ వ్యక్తులు మాట్లాడిన తర్వాత ఈ శోభయాత్రకి పూర్తి స్థాయిలో ముగుస్తుంది అనేది మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్. దాంతోపాటు ఇప్పటికే రాజా సింగ్ కూడా చాలా క్లియర్గా చెప్పాడు, ప్రతి ఏడాది లాగానే ఈసారి కూడా శోభయాత్ర చేస్తున్నాను కానీ పోలీసులు అనుమతి లేదు అంటూ నిన్న రాత్రి చెప్పారు. కానీ 45 రోజుల క్రితమే అనుమతికి సంబంధించి మేము పోలీసులను అప్రోచ్ అయ్యాము, కానీ అనుమతి లేదు అంటూ చెప్పడం సరికాదు, మేము ఖచ్చితంగా శోభయాత్ర నిర్వహించి తీరుతామని చెప్పిన క్రమంలోనే పెద్ద సంఖ్యలో, ఎందుకంటే రామభక్తులు పెద్ద సంఖ్యలో కూడా శోభయాత్రలో పాల్గొంటారు అని రాజా సింగ్ చెప్పాడు. సో అదేవిధంగా ప్రస్తుతం మనం చూస్తున్నాం పెద్ద సంఖ్యలో వేలాదిగా శోభయాత్రకు సంబంధించి నగరవాసులు రామభక్తులు పాల్గొన్న పరిస్థితి. సో మరి కాసేపట్లో అంటే ఈ శోభయాత్రకు సంబంధించి ఈరోజు రాత్రి 10 గంటలు 11 గంటల వరకు కూడా శోభయాత్ర కొనసాగి ఆ సభ ద్వారా శోభయాత్ర ముగుస్తుంది. సో ప్రస్తుతానికి హైదరాబాద్ నగరంలో మాత్రము శ్రీరామనవమి శోభయాత్రకు సంబంధించి కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది, కంటిన్యూ అవుతుంది. సో ఎక్కడ శోభయాత్రకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, లా అండ్ ఆర్డర్కి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పూర్తి స్థాయి చర్యలు పోలీసులు అయితే తీసుకున్నారు. సో ప్రస్తుతానికి శోభయాత్ర అయితే హైదరాబాద్ నగరంలో కొనసాగుతుంది. శోభయాత్ర కొనసాగే రూట్స్ అన్నింటిలో కూడా పోలీసులు పకడ్బందీ బందోబస్తు, పటిష్టమైన నిఘాని ఏర్పాటు చేసిన సిట్యువేషన్ హైదరాబాద్లో నెలకొంది. కెమెరా పర్సన్ రమేష్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్.